చిత్తూరు నగరంలోని కోర్టు ఆవరణలో న్యాయవాదులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. చిత్తూరు నగరంలోని కోర్టు ఆవరణలో న్యాయవాదులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ప్రజల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. శిక్షణ పొందుతున్న న్యాయవాదులకు నెలవారీ భృతిని అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అనేక సంస్కరణలు, సంక్షేమ పథకాలతో ప్రజల దీవెనలు అందుకుంటున్న జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం నాయకులు శ్యామ్ సుగుణాకర్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, సూర్యప్రతాప్ రెడ్డి, సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తున్నారు. అదేవిధంగా న్యాయవాదులకు కూడా ఆయన జూనియర్ న్యాయవాదులకి ఒక్కొక్కరికి 5,000 ప్రతి నెల ఇవ్వడము, ఇవన్నీ కూడా దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని వివిధ పథకాలన్నీ కూడా ఆయన చేస్తున్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మరిన్ని బర్త్డేలు జరుపుకుంటూ మనందరికీ ఈ విధంగా పథకాలందరికీ ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటూ స్మార్ట్ కార్డు అని పెట్టి చాలా విప్లవాత్మక మార్పులు తెచ్చాడు. పేద తరగతి మధ్య తరగతిలో ఉండే అందరూ కూడా ఈరోజు సంతోషంగా ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకు ఆయు ఆరోగ్యంలో నిండు నూరేళ్లు ఉండాలని అందరూ పెద్ద కొడుకుగా ప్రతి పేద ఇంట్లో పెద్ద కొడుకుగా ఆయనకి ఈరోజు అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ అవకాశానికి ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మన వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ మనము ఆయన జన్మదిన పండుగను వేడుకగా జరుపుకుంటున్నాము. ఆ కార్యక్రమం సందర్భంగానే అన్నదాన కార్యక్రమం కూడా జరుపుతున్నాము. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని, ప్రతి పేదవాడి గుండెల్లోనూ కలకాలం నిలిచిపోవాలని ఈ జన్మదిన సందర్భంగా మేమందరూ కోరుకుంటున్నాము. ఆయన ముఖ్యమంత్రిగా ఎంతకాలం ఉండాలనో అంతకాలం కూడా కొనసాగాలని మేము మనస్ఫూర్తిగా ఆయన్ను కోరుకుంటున్నాము.